తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మంత్రి రోజా మనతో ఉన్నారు, మాట్లాడదాం. మేడం, భీమిలి సిద్ధం చూసాం, ఏలూరు సిద్ధం చూసాం, ఈరోజు రాయలసీమ అనంతపురంలో జరుగుతుంది సిద్ధం. ఎలా ఉండబోతుంది అంటారు సిద్ధం? జగనన్న ఎప్పుడూ రెడీగానే ఉంటారు. 175కి 175 క్యాండిడేట్స్తో అలాగే మేనిఫెస్టోతో రెడీగా ఉన్నారు. అండ్ మా కార్యకర్తలు అండ్ ప్రజలు కూడా మేము సిద్ధం అంటూ ఈరోజు ఈ రాయలసీమలో మీకు చూస్తేనే అర్థమైపోతుంది. రాష్ట్రం అంతా కూడా జగనన్న సంక్షేమం అందని కుటుంబమే లేదు. సో ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది లబ్ధిదారులకి సంక్షేమం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మా పార్టీలో ఈ జగనన్న సైనికులే మా బలం. ఈరోజు ప్రజలంతా కూడా జగనన్న సైనికుల్లాగా మారి, ముఖ్యంగా మహిళలంతా కూడా ఈరోజు మీటింగ్స్కి ఎలా వస్తున్నారో చూస్తున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి మంచి చేస్తే ఆ ముఖ్యమంత్రికి ప్రజలు ఎప్పుడు వెన్నంటి ఉంటారు అనేది ఆనాడు వైఎస్ఆర్ గారిని చూసాం, ఈరోజు జగనన్నను చూస్తున్నాం. సో రాయలసీమ పులిబిడ్డ అడుగు పెడుతున్నాడు సిద్ధంలో, చూడండి ఎలా ఉంటుందో. అంటే లోకేష్ అంటున్నారు కుర్చీలు మడత పెడదాం అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే మీ కార్యకర్తలు కావచ్చు వాలంటీర్లకి దిశానిర్దేశం చేశారో స్లీవ్స్ మడత పెట్టాల్సిన అవసరం ఉందంటే మేము కుర్చీ మడత పెట్టామని తెలిసే లోకేష్ అంటున్నారు. లోకేష్ కుర్చీ వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు కుర్చీ 2019లోనే మడత పెట్టేశాడు జగనన్న. కాబట్టి ఆయన రేంజ్కి మాట్లాడితే బెటర్. లోకేష్ వార్డు మెంబర్ కూడా గెలవనోడు, 175కి 175 క్యాండిడేట్ లిస్ట్తో మేనిఫెస్టోతో రెడీగా ఉన్నాడు. 2019లో 151 సీట్లతో హిస్టరీ క్రియేట్ చేసిన జగనన్న గురించి మాట్లాడుతుంటే జగనం లోకేష్ని చూసి నవ్వుకుంటున్నారు. శంకరరావు సభ కోసం ఏం చెప్తారు? యువగలం అయిపోయింది, ఇప్పుడు శంకరరావు స్టార్ట్ చేశారు లోకేష్. ఏదైనా సగం సగమే. ఆయన చేసినా, వాళ్ళ నాన్న చేసినా, వాళ్ళ అమ్మ చేసినా అన్నీ సగం సగమే. సో లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇంకెవరు ఉన్నారో తోక పార్టీలు అన్నీ కూడా వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు చెప్పాల్సిన అబద్ధాలు, వాళ్ళు చిమ్మాల్సిన విషయం అన్నీ కూడా చిమ్మేశారే తప్ప ఏ రోజు కూడా ప్రజలకి మంచి చేశాం, చేయబోతున్నాం, చేస్తాం అన్న నమ్మకంగా చెప్పడం వాళ్ళకి చేత కాదు. సో ప్రజలకి ఈరోజు డిసైడ్ అయ్యారు, మాకు జగనన్న ఉంటే మా కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి, మా పిల్లలు చక్కగా క్వాలిటీ ఎడ్యుకేషన్తో వాళ్ళు మంచి స్థాయిలో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది, మా కుటుంబం మొత్తానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఈరోజు క్వాలిటీ హెల్త్ కూడా ఇచ్చే కార్యక్రమం జగనన్న చేయటమే కాకుండా ఒక కుటుంబం గౌరవంగా ఇల్లు లేకపోతే ఇళ్ళ పట్టా ఇచ్చి ఇల్లు కట్టుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఇంతకన్నా ఏ మనిషికి ఏం కావాలి? సో ఒక కుటుంబ సభ్యుడిగా ఆ కుటుంబం గురించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆలోచించి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో పేద ప్రజలకు అందిస్తున్న జగనన్నే మా దేవుడు, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని ఈరోజు ముక్త కంఠంతో ప్రజలందరూ అంటున్నారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ చాపర్ తీయడానికి పర్మిషన్ లేదు. పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని చూసి వైసీపీ వాళ్ళు గజగజలాడుతున్నారు, భయపడుతున్నారు అనేసి అయితే జనసేన వాళ్ళు అంటున్నారు. అదే ప్లేస్లో అన్నని మధ్యలో ఉన్న ఈయన్ని ముగ్గురిని మడత పెట్టేశారు కదా, మేమెందుకు భయపడతాం? వాళ్ళ ప్రజలు వాళ్ళని నమ్మకుండా మడత పెట్టినప్పుడు ఏం మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఏదో మాట్లాడుతున్నారంటే ఇది కేవలం అక్కసు అంతే. ఎవరిని ఆపాల్సిన అవసరం జగనన్నకు లేదు. 100% 175కి 175 ఎంతమంది కలిసి వచ్చినా 100% మరలా మేమే అధికారంలోకి వస్తామనేసి అయితే మంత్రి రోజా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వేణుతో రమణ, అనంతపురం.